అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని వాక్యాన్ని క్రమంగా వీక్షిస్తూ ఉన్న మిమ్ములను, మీ కుటుంబాలను నేను అభినందిస్తున్నాను. దేవుని వాక్యమే ప్రామాణికం. శ్రద్ధగా వాక్యాన్ని వినండి. దేవుని సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అనవసరమైన సంగతులకు తావు లేకుండా అవసరమైన దేవుని మాటలను మాత్రమే వివరించాలని, ప్రజలను సన్మార్గములో అనగా ఆధ్యాత్మిక సన్మార్గములో నడిపించాలనే ధ్యేయంతో ఈ కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాం. ఇప్పటికే మీలో కొంతమంది అయినా కనీసంగా ఈ సంగతిని గుర్తించారని నేను విశ్వసిస్తున్నాను. భక్తుడైన యాకోబు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో ఈ విధముగా ప్రస్తావించాడు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరుచవలెను. ఇక్కడ చెప్పబడినటువంటి మాటను ఎవరు చదివినా ఎంతో కొంత అర్థం అవుతుంది. మీలో కొంతమంది బైబిల్ చదువుతున్నారు, మీలో చాలామంది ఎక్కువసార్లు చదువుతున్నారు. చాలా సంతోషం. ఎన్నిసార్లు చదివామనేది ఒక లెక్క, ఒక ప్రధానమైన లెక్క. దానిని మనం కాదనలేము. కానీ చదివిన సంగతులను ఎంతగా గ్రహించామనేది ఇంకొక అత్యంత ప్రాముఖ్యమైన లెక్క అన్నమాట అండి. చాలామంది చదువుతారు, మర్చిపోతారు. చాలామంది వింటారు, మర్చిపోతారు. ఆ మాటకు వస్తే విన్న సంగతులన్నీ అందరికీ గుర్తుండవు. నేను ఇప్పుడు చెప్పే సంగతులన్నీ మీకు గుర్తుండవు. అయితే ప్రాముఖ్యమైన కొన్ని సంగతులను మనం ఎప్పుడూ మర్చిపోవటానికి వీల్లేదు. తల్లిదండ్రులను మర్చిపోము, మన ఊరును మర్చిపోము, మన పిల్లలను మర్చిపోము, మన దేశాన్ని మర్చిపోము. అలా చెప్పుకుంటా పోతే మనము మరచిపోనటువంటివి చాలా ఉన్నాయి. మతిమరుపు కలిగిన వాళ్ళు కూడా మరచిపోనటువంటివి చాలా ఉన్నాయిగా. మతిమరుపు కొంతమందికి ఉంది. మాటి మాటికి మర్చిపోతారు. నాకు అదే బలహీనత అండి బాబు, ఎక్కడ ఏ వస్తువు పెట్టానో నాకు గుర్తుండదో అని వాళ్ళు చెబుతూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా వరకు జ్ఞాపకం పెట్టుకుంటారు. తల్లిదండ్రులను ఎవరో మర్చిపోరు కదా, వాళ్ళ పొలాన్ని ఎవరో మర్చిపోరు కదా, వారి ఉద్యోగాన్ని ఎవరో మర్చిపోరు కదా, వాళ్ళ వాహనాలను, వాళ్ళ బట్టలను, వారికి సంబంధించిన వస్తువులను మర్చిపోరు కదా. అంటే దీని అర్థం ఏంటంటే మనకు బాగా ఆసక్తి ఉన్న వాటి పట్ల సహజంగా శ్రద్ధను కనపరుస్తాం ఎవరైనప్పటికీ. కొంతమందికి సహజ సిద్ధంగా మతిమరుపు అనేది వస్తుంది. దానిని వారు సాధన చేసి తిరిగి పొందుకోవచ్చు. అదేదో పెద్ద వ్యవహారం ఏమీ కాదు. దాన్ని మనం పెద్ద జబ్బుగా ఎంచటానికి కూడా వీల్లేదు. ఏది మర్చిపోతున్నామో ఆ సంగతిని కాస్త దృష్టిలో ఉంచుకొని మనం పెట్టే వస్తువులు ఎక్కడ పెడుతున్నామో ఏమిటోననేది పరిశీలించుకుంటే 10 రోజుల్లో మరలా తిరిగి పునరుద్ధరించబడటం సాధ్యమవుతుంది. బైబిల్ చదివినప్పుడు కూడా ఏదో చదవాలి కనుక చదవాలి, నేను ఇన్నిసార్లు చదవాలని అనుకున్నాను, చనిపోయేలోపు ఇంతగా నేను సాధన చేయాలని అనుకున్నాను అనుకోవటం మంచిదే. కానీ చదివిన సంగతులను మనం ఎంతగా గ్రహిస్తున్నామో, గ్రహించిన వాటిని ఎంతగా అనుసరించే ప్రయత్నం చేస్తున్నామో ఇది ప్రధానమైన అంశం. కానీ ఎన్నిసార్లు చదివినా బైబిల్లో ఏది ఎక్కడుందో తెలియనప్పుడు ఆ చదువు వలన పెద్ద ప్రయోజనం లేదుగా. ఒకసారి పరిశీలన చేయండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యాకోబు సార్వత్రిక సంఘములో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతూ చెప్పిన మాట, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? జ్ఞానము వివేకము రెండు దగ్గర సంబంధముగా ఉన్నప్పటికీ మనలో ఉన్న జ్ఞానమును వివేకముగా వినియోగించటం, అదనమాట జ్ఞానము వివేకము అంటే. తెలివితేటలు ఉన్నాయి, ఆ తెలివిని వివేకముగా వినియోగించటం, అది వివేకం అన్నమాట. కొంతమందికి బుర్ర జ్ఞానం ఉన్నది కానీ వివేకం లేదు. దానిని ఏ విధముగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా తెలియచేయాలో తెలియదు పాపం. అంటే వివేక శూన్యులైనందున ఏదేదో మాట్లాడుతూ గందరగోళం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ నాకు తెలిసిన సంగతులు భూలోకంలో ఎవరికి తెలియవు అన్నట్లుగా అనవసరమైన విచిత్ర ప్రవర్తన ద్వారా తమను తాము మానసిక బలహీనులమని తెలియజేసుకుంటూ ఉంటారు. వాళ్ళ చుట్టూ చేరి సమయాన్ని వృధా చేసుకోమాకండే. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవ్వడు అనే ప్రశ్నకు సమాధానం భక్తుడు చెప్పాడు. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్యమైన ప్రవర్తన ద్వారా క్రియలను కనపరచాలి. అది జ్ఞానము వివేకము అంటే. నాకు జ్ఞానం ఉన్నదోహో, నా దగ్గరకు అందరూ రండి అన్నట్లుగా వ్యవహారం చేయటం సరి అయినటువంటి వారి లక్షణం కాదు. అసలు నిజంగా జ్ఞానం కలిగిన వారు వివేకముగా ప్రవర్తిస్తారు కదా, బుద్ధి వికాసంతో ఉంటారు కదా, తమను తాము ఒదిగి ఉంచుకుంటారు కదా, అనవసరమైనటువంటి పెద్ద పెద్ద మాటలతో
మాట్లాడే పరిస్థితిని నాకు తెలిసి జ్ఞానము కలిగిన వారు ఉండరు. వివేకముగా ఉంటారు. ఆ జ్ఞానాన్ని వివేకముగా ప్రజలకు ప్రయోజనకరముగా అందిస్తారు. వారు ఉపాధ్యాయులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, కుటుంబాలలో ఉన్న మీరు కావచ్చు. దేవుడు మహాజ్ఞానాన్ని మీకు ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని వివేకము అనే ఓ చక్కని పద్ధతి ద్వారా ఎప్పుడు ఏ విధముగా ఎవరికి ఎలా చెప్పాలోననే సంగతిని మీరు అనుసరించి ఎంత చక్కగా వ్యవహరిస్తున్నారో అది వివేకం అంటే. కొంతమందికి కొంత జ్ఞానం ఉన్నమాట నిజమే, కానీ వివేకం లేదండి. అసలు ఏం చెబుతారో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు ఆవేశపడుతున్నారో తెలియదు, అర్థం లేనటువంటి భావజాలంతో బుద్ధి వికాసం లేనట్లుగా వ్యవహరిస్తూ అదేమంటే నన్ను ప్రపంచం అర్థం చేసుకోవటం లేదు, నన్ను గుర్తించటం లేదు అని అంటారు. అసలు వాళ్ళను గుర్తించడానికి అవకాశం లేనటువంటి పద్ధతులను అనుసరిస్తూ వాళ్ళను గుర్తించలేదని అనుకోవటంలో అర్థం కూడా లేదు కదా. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన ప్రవర్తనను సాత్వికముతో ప్రదర్శించాలి. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది కదా. కొంతమందికి కొన్ని సంగతులు తెలుసు అనుకోండి, భలే చెలరేగిపోతూ ఉంటారు వాళ్ళు. అసలు మాకు తెలిసిన సంగతులు ఎవరికి తెలియదు, మేము వాక్యం చెప్పినట్టుగా ఎవరో చెప్పరు, మేము సంఘం స్థాపించినట్లుగా ఎవరో స్థాపించరు, అసలు దేవుని సన్నిధి మా దగ్గరే ఉన్నది కనుక ఆ దర్శనము భారం అంటే ఏమిటో మాకే తెలుసు కనుక ప్రజాస్పందన అద్భుతంగా ఉన్నదని తమను తాము సమర్థించుకుంటూ ఉంటారు. ప్రజాస్పందన రావటానికి అన్నిసార్లు దేవుని జ్ఞానంతోనే ప్రజలు ఆకర్షించబడటం లేదు. భౌతిక సంబంధమైనటువంటి వాటిని పొందుకోవాలనే ఆశతో ఎంతసేపు ఈ లోకానికి సంబంధించినటువంటి సంగతులను యేసు ప్రభువుల వారు అనుగ్రహిస్తారు అని బోధించే వారి చుట్టూ తిరగటం అధికమైంది. అంటే స్వస్థతలోనూ ఆర్థిక దీవెనలే ప్రధానాంశంగా ఉన్నాయి. స్వస్థతలు ఉన్నమాట నిజం, దేవుడు స్వస్థతలను జరిగిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని సంగతులను తెలియజేస్తున్నాడు, ఆర్థిక దీవెనలను ఇస్తున్నాడు. వాటి విషయంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. కానీ కేవలము ఆ బోధలను మాత్రమే జరిగించటం కాకుండాను వాటితో పాటు పరలోకములో కూడా దేవుడు మనకు స్వాస్థ్యమును సిద్ధం చేస్తున్నాడు. పరలోక ధననిధిలో కూడా సొమ్ములను మనం సంపాదించుకోవాలి. అది ఈ లోకములో బ్రతికి ఉన్నప్పుడే పరలోక ధననిధిలో సొమ్ములను జమ చేసుకోవాలి అనే సంగతులను బోధించే వారి కంటే ఎంతసేపు నీకు రోగాల, నొప్పుల, అప్పుల, బాధల వీటన్నిటిలో నుంచి ప్రభు విడిపిస్తాడని మాత్రమే చెప్పి ముగించటం అసంపూర్ణమైన బోధ కదా. వాటితో పాటు పరసంబంధమైనటువంటి దీవెనలను గురించి, ఆధ్యాత్మిక పరిపక్వతను గురించి, దేవునిలో స్థిరత్వమును గురించి, విశ్వాసముతో దేవునిలో ముందుకు సాగే విధానాన్ని గురించి కూడా బోధించాలి కదండి. అసలు అదేమీ లేకుండాను అదో రకమైనటువంటి పద్ధతిలో ప్రజలను ఆకర్షించటానికి కేవలము భౌతికమైన వాటిని మాత్రమే ప్రజలకు తెలియజేస్తే ప్రజలు అవసరాలలో ఉన్నారు కదా, ఏం చేస్తారు? ఏదో ఒకట్లే ఎక్కడో చోటకి వెళదాము, తగ్గితే తగ్గుతుంది కదా అనే పద్ధతిలో వస్తున్నారు. వచ్చిన వారికి దేవుని వాక్యమును చక్కగా ఉన్నది ఉన్నట్లుగా వివరించి చెప్పే ప్రయత్నమైనా చేయాలి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? జ్ఞానం అంటే ఏమిటి? వివేకం అంటే ఏమిటి? నేను ఇంతకు ముందు చెప్పాను. మనలో ఉన్న జ్ఞానమును వివేకముగా వినియోగించటం, సందర్భానుసారంగా వినియోగించటం, మనలను మనం ఉపసంహరించుకొని దేవునికి ప్రాధాన్యతనిస్తూ ఈ దేవుని సేవలను జరిగించటం. అలాంటి వాళ్ళు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, జ్ఞానముతో కూడిన సాత్వికము గలవారే. కాస్త జ్ఞానం కలిగిన వాళ్ళు సాత్వికంతో ఉంటారంటారా? అసలు జ్ఞానం లేనివాడికే సాత్వికం లేదు కదా, అదిరిపాటు ఎక్కువైపోయింది కదా. ఏ అనుభవము లేకపోయినా, ఎక్కడా దేవుని వాక్యాన్ని నేర్చుకోకపోయినా, ఏ వేదాంత కళాశాలకు వెళ్ళి కాస్త కూర్చుని 1 సంవత్సరమో 2 సంవత్సరాలో దేవుని లేఖనాలను అధ్యయనం చేసి తెలియని సంగతులను దేవుని సేవకులను అడిగి తెలుసుకుని చక్కగా వాక్యం నేర్చుకుని కుదురు లేదు. ఓ దైవ సేవకుని దగ్గర శిష్యరికం చేసే ఓపిక లేదు. ఏదో రాత్రి దర్శనం వచ్చింది, 1000 మంది ముందు నిలబడి దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నాను అనే దర్శనాన్ని ఆధారం చేసుకుని వెంటనే దేవుడు నన్ను సేవలోకి పిలుస్తున్నాడని చెప్పి అదో రకమైనటువంటి దుడుకు స్వభావముతో ప్రవేశించే వారి సంఖ్య అధికమైపోయింది ఈ రోజుల్లో.
దేవుడు వారిని సేవలోకి పిలిచే మాట నిజమే, గొప్పగా వినియోగించుకునే మాట నిజమే కావచ్చు. అయితే దానికంటూ ఒక సిద్ధపాటు లేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు సేవను జరిగించడానికి 30 సంవత్సరాల పాటు ధర్మశాస్త్రమును తత్సంబంధమైన గ్రంథములను అధ్యయనం చేసి కుటుంబ బాధ్యతలను నిర్వహించి ఓ కుమారుడుగా కుటుంబానికి చేయవలసినటువంటి వాటినన్నిటినీ జరిగించి ఆనాటి యూదుల సంప్రదాయం ప్రకారం 30 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రజల ముందు నిలబడి దేవుని సంగతులను, నైతిక సంగతులను అద్భుతంగా బోధించాడు. బోధించడానికి ఒక అర్హత ఉండాలి, ఒక అనుభవం ఉండాలి, తెలియని సంగతులను తెలుసుకునే తత్వం ఉండాలి, జ్ఞానముతో కూడిన సాత్వికమైన ప్రవర్తన ఉండాలి. అంతేగాని అదిరిపాటు ధోరణితో అర్థం లేనటువంటి ఆధ్యాత్మిక దురహంకారంతో దేవుని కార్యక్రమాలను జరిగించడానికి అవకాశం లేదు కదా. ఈ సంగతులు మనందరం పరిశీలన చేయాలి. ఎప్పుడైనా అదుపు తప్పి అయోమయంగా వ్యవహరించిన సందర్భాలు కొన్ని ఉండొచ్చు. వాటిని ఉపసంహరించుకోవాలి, కానీ సమర్థించుకుంటూ అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరించడం ఏ విధముగానూ మంచిది కాదు కదా. అలాంటి వారిని ఉద్దేశించే యాకోబు భక్తుడు చెప్పాడనమాట, యోగ్యమైన ప్రవర్తనతో కూడిన క్రియలను కనపరచాలి. ఇది ప్రధానమైనటువంటి సంగతి. అసలు క్రియలు లేకుండానో అనవసరమైనటువంటి మాటలు ఎందుకండి? దండగ కదా. వాటి వలన ప్రయోజనం ఏంటి? నాకు అది చేయాలనుంది, ఇది చేయాలనుంది, అసలు నేనైతేనా సేవలు ఇలా చేస్తాను, నేనైతే వాక్యం ఇలా చెబుతాను, నేను ఇలా చెప్పను, నేను అలా చెబుతాను, నేను అలా పాడను, నేను ఇలా పాడతాను. మంచిదే. మరి అలాంటప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఇవే మాటలు మాట్లాడుతూ ఎందుకు అలా ఉండిపోయారు? దేవుడిచ్చినటువంటి దర్శనంతో, స్వీయ పరిశీలనతో, ధైర్యం చేసి విశ్వాసముతో దేవుని సేవలోకి ఎందుకు రాలేదు? వీటిని కూడా అందరూ స్వీయ జ్ఞానముతోనే పరిశీలించుకోవాలి. యోబు రచన 28వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా చదువుకుందాం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. చాలా స్పష్టంగా, చక్కగా, సూటిగా చెప్పాడు. జ్ఞానం అంటే ఏంటంటే దేవుని యందలి భయభక్తులే జ్ఞానము. అసలు దేవుని యందు భయభక్తులు లేకుండా నాకు జ్ఞానం ఉన్నదని ఎవరు చెప్తారండి? దేవుని యందలి భయభక్తులు ఉంటే ఆ పద్ధతి వేరు, ఆ నమ్రత వేరు, ఆ వినయం వేరు. అవునా కాదా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏది పడితే అది మాట్లాడతాడా? ఎక్కడికి పడితే అక్కడికి వెళతాడా? ప్రజలు చేస్తూ ఉన్న భక్తి విధానాన్ని సవరించాలనుకునే జ్ఞానము కలిగిన వారు తత్సంబంధమైన సాత్వికమును కనపరచాలి. అంతేగాని అనవసరమైనటువంటి దురుసుతనంతో దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడని వ్యవహరించే మనుషుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోమాకండే. కొంతమందికి విచక్షణ జ్ఞానము లేనందున 2 రోజులు ఎక్కడ, ఇంకొక 2 రోజులు ఇంకొక చోట, అదో రకంగా ఆధ్యాత్మిక దేశదిమ్మరులుగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక స్థిరత్వం లేదు, ఒక ఇల్లు లేదు, ఒక నాయకుడు లేడు, ఒక ఉపదేశకుడు లేడు, ఒక ఆధ్యాత్మికంగా తల్లి తండ్రి లేరు, సోదరులు సోదరీలు లేరు. 2 రోజులు ఎక్కడ కనపడతారు, 4 రోజులు ఇంకో చోట కనపడతారు. వెళ్ళిన ప్రతి చోట ఆహా ఓహో అసలు ఇంతవరకు మీ బోటి వాళ్ళను చూడలేదు, మీలాంటి ప్రసంగాలు వినలేదు, నా జీవితకాలాన్ని వృధా చేసుకొని అక్కడక్కడ తిరిగానని అక్కడ ఒక 4 నెలలో 6 నెలలో ఉంటారు. ఆ తర్వాత ముఖం మొత్తుతుంది. అక్కడి నుంచి బయలుదేరి ఇంకొక చోటకి వెళ్తారు, వాళ్ళను పొగుడుతారు అన్నమాట. వీళ్ళు అక్కడ కొంతకాలం ఉంటారు. వీళ్ళ ప్రవర్తన విధానాన్ని చూచి ఎవరో అదేంటండి అలా మాట్లాడుతున్నారు, అలా వ్యవహరిస్తున్నారు, ఇది మంచిది కాదు కదా, సంఘానికి మంచిది కాదు కదా, తోటి విశ్వాసులకు మంచిది కాదు కదా, మీ ఆధ్యాత్మిక జీవితానికి కూడా మంచిది కాదు కదా అని చెబితే అక్కడ తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేసి ఇంకొక చోటకు వెళ్తారు. అసలు జ్ఞానం అంటే ఏమిటండి? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. అంటే దుష్టత్వము అంటే కంటికి కనపడే దురభ్యాసాలను విడిచిపెట్టడం కాదు. కంటికి కనపడే దురభ్యాసాలను చాలామంది విడిచిపెట్టారు. ప్రభువును నమ్ముకున్నాక చెప్పే సాక్ష్యాలన్నీ అవే కదా. నేను అది చేశాను, ఇది చేశాను, వాడిని చంపాను, వీడిని చంపాను, ఆ తప్పుడు పని చేశాను, ఈ తప్పుడు పని చేశానని. అసలు అలాంటి సాక్ష్యాలు ఓ గంట సేపో గంటన్నర సేపో చెప్పి ప్రభువును నమ్ముకున్నాక ఏం చేస్తున్నారో ఒక ముక్క కూడా చెప్పకుండా ముగించే కొంతమంది ఉన్నారు. అంటే చెడిపోయినటువంటి సంగతులు, అర్థం లేనటువంటి సంగతులు విడమర్చి వివరంగా చెప్పాల్సిన అవసరం పెద్దగా లేదు. ప్రభువుని విశ్వసించిన తర్వాత ఏం చేస్తున్నారో చెబితే కాస్త వినేవాళ్ళకు ప్రయోజనం.
వాటిని అద్భుత సాక్ష్యాలుగా మనం చెప్పుకుంటున్నాం. దేవుడు అద్భుతం చేసిన మాట నిజమే, కాదని ఎవరంటారు? అందుకనే ప్రభువుని విశ్వసించారు. ఒకవేళ టూకీగా చెప్పవలసిన సంగతులని చెప్పి ప్రభువుని విశ్వసించక ముందు ఆ జీవితం ఎలా ఉందో కొంచెం టూకీగా చెబుతూ, ఆ తర్వాత ప్రభువుని విశ్వసించిన తర్వాత ఏం చేస్తున్నామో, ఎంతమందికి ఆదర్శంగా ఉన్నామో అనే సంగతులు కూడా కాస్త వివరంగా చెబితే బాగుంటుంది. ఎక్కడో కొంతమంది చెబుతున్నారు, కొంతమంది చెప్పటం లేదు. కంటికి కనబడే దురభ్యాసాలను విడిచిపెట్టడం ఎంత ప్రాముఖ్యమో, కంటికి కనబడని దురభ్యాసాలను విడిచిపెట్టడం అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం. ప్రస్తుత క్రైస్తవ సంఘమును వేధించే సమస్య ఏమిటో తెలుసా? కంటికి కనబడే దురభ్యాసాలను కొనసాగించటం కాదు. కొంతమంది కొనసాగిస్తున్నారు, ఆ దారి వేరు, వాళ్ళు తెలుసుకుంటారు అనుకోండి. కంటికి కనబడని దురభ్యాసాలు, కొంతమందిని అసూయ అనే దురభ్యాసం పట్టి వేధిస్తోంది. అందులో నుంచి వీళ్ళు బయటపడలేదు. ప్రభువుని విశ్వసించిన, పరిశుద్ధాత్మను పొందుకున్న, దర్శనాలు చూస్తూ ఉన్న ఈ అసూయ అనే దురభ్యాసం వాళ్ళను వదిలిపెట్టలేదు. గర్వము అనే దురభ్యాసం వాళ్ళను వదిలిపెట్టలేదు. నేనే గొప్ప అనే దురభ్యాసం వాళ్ళను వదిలిపెట్టలేదు. అనవసరమైనటువంటి ఆడంబరాలు, అనవసరమైన హడావిడి అనే దురభ్యాసం వాళ్ళని ఇంకా వదిలిపెట్టలేదు. ఇలా చెప్పుకుంటా పోతే మీరు కూడా ఆలోచించండి. ప్రభువుని విశ్వసించారు, ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు మహాభక్తులుగా కనపడుతున్నారు, చాలా సంతోషం. ఇంటికి వచ్చిన తర్వాత మరో రీతిలో కనపడుతున్నారు. కొంతమంది ప్రభు దగ్గరకు రాకుండా ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఇలాంటి ప్రవర్తనే కదా. ఆ సంగతి మీలో కూడా అనేకులకు తెలుసుగా. ప్రభువుని విశ్వసించిన తర్వాత రూపాంతర అనుభవములోనికి వెళ్ళినప్పుడు దుష్టత్వమును సమూలముగా విడిచిపెట్టి సహనమును, ఓర్పును, మంచితనమును దేవుని ద్వారా పొందుకుంటూ అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించవలసిన అవసరత ఉన్నది కదా. మనుషులం కదా, అప్పుడప్పుడు పొరపాటు పడతాము, ఆవేశపడతాము, కంగారు పడతాము, అపార్థం చేసుకుంటాము, ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ఓ నిబద్ధతతో, ఓ క్రమశిక్షణతో దేవునిగా సేవించాలి కదా. సేవకులైనా, నాయకులైనా, విశ్వాసులైనా అందరికీ ఒకే సూత్రం కదా. ప్రతిదానికి అబద్ధాలు ఆడటం, ప్రతిదానికి వంచనతో మాట్లాడటం, ప్రతిదానికి స్వార్థపూరిత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించటం, నేనే పైన ఉండాలి, నేనే గైరుగా ఉండాలి అని అదో రకమైనటువంటి వ్యవస్థను సేవకుల మధ్యలో నడపటం, ఓ నాయకుడిగా ఎన్నిక కావటానికి ఎంతో బాధను కలిగించే ప్రవర్తనను కొనసాగించటం, ఆ తర్వాత ఎంపిక కావటం, నాయకులను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం, కొంతమందికి సంగతులు తెలియటం, ఇదంతా పరిశీలించుకోవలసిన అంశము కదా. దుష్టత్వమును విడుచుటయే వివేకము, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. అసలు ఇదేమి లేకుండాను అసలు నాకు జ్ఞానం ఉన్నది, నాకు వివేకం ఉన్నది, నేను ప్రపంచానికి బోధించగలను. ప్రపంచానికి ఎవరైనా బోధిస్తారు, జ్ఞానం ఉన్నవాడు బోధిస్తాడు, బుద్ధిహీనుడు కూడా బోధిస్తాడు. వినేవాళ్ళు ఉండాలి కదా, అనుసరించే వాళ్ళు ఉండాలి కదా. అందరితో మనం వాదించం కదా, ఎవరితో పడితే వాళ్ళతో వాదించం కదా. మానసిక రోగులతో మీరైనా నేనైనా వాదిస్తామా? మన ఇళ్లల్లో ఎవరైనా కాస్త మానసికంగా వెనకబడిన వాళ్ళు ఏదేదో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా భోజనం పెడతాము, బాగు చేయించే ప్రయత్నం చేస్తాము, బాగైతే బాగవుతుంది, లేకపోతే బ్రతికినంతకాలం మన ఇంట్లో పుట్టారు కనుక వాళ్ళని ఉంచుకోక తప్పదు. ఏదేదో తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడండి, మనం సమాధానం చెప్పనక్కర్లేదు, మనం చెప్పింది ఏది అర్థం కాదు. అందుకని అలాంటి వాళ్ళతో మనం మాట్లాడనప్పుడు అలాంటి వాళ్ళు అసలు నా దగ్గరికి ఎవరు రావటం లేదు, నేను విజయాన్ని సాధించాను, అసలు నా దగ్గర ఉన్నటువంటి మహాపరిజ్ఞానం భూలోకంలో ఎవరి దగ్గర లేదంటే, మానసికంగా కొంచెం తడబడేటటువంటి అస్థిర స్థితిలో ఉన్నటువంటి వారితో ఎవరో వాదించరో. కాస్త బుర్రజ్ఞానంతో, అవగాహనతో, ఆత్మజ్ఞానంతో, స్వీయ పరిశీలనతో, ఓ పద్ధతి సంస్కారంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. కానీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడే వారి దగ్గరికి వెళ్ళి ఎవరు మాత్రం వాదిస్తారు, ఎవరు మాత్రం నేర్చుకునే ప్రయత్నం చేస్తారు? అలాంటప్పుడు తమను తాము స్వయం ప్రకటిత జ్ఞానులమని ప్రకటించుకుంటే సరిపోతుందా? దేవుని యందలి భయభక్తులు కలిగిన వాళ్ళు అలా మాట్లాడతారా? దేవుని యందలి భయభక్తులు కలిగిన వాళ్ళు అలా వ్యవహరిస్తారా? వాళ్ళ హావభావాలు కానీ, ఆహార్యం కానీ, ధోరణి కానీ దేవుని యందలి భయభక్తులు కలిగిన వారు అలా ఉంటారా? ఒక సంస్కారం, ఒక పద్ధతి, ఒక నిబద్ధత, ఒక సమన్వయము, ఒక సానుకూలమైనటువంటి దృక్పథము ఉండదా? ఒకసారి ఆలోచించండి. కొంతమందిని మనం చూస్తాం,
మన ప్రాంతాలలో, మన గ్రామాలలో, పట్టణాలలో కాస్త వెర్రిగా మాట్లాడుతూ ఉంటారు. మంచివాళ్లే కానీ కాస్త వెర్రిగా మాట్లాడతారు, తమ గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు. అప్పుడు మనందరం ఏమంటాం, వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు లేరా అని మనం మౌనంగా తప్పుకుపోతాం. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. భయము భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా పద్ధతిగా సంస్కారంగా ఉంటారు. అనవసరమైన అసందర్భమైన సంగతులను ఆధ్యాత్మిక సంగతులుగా వారు బోధించరు. ఆర్థిక ప్రయోజనాలను ప్రధానంగా పెట్టుకుని దేవుని సేవలను జరిగించరు. ఆర్థిక అవసరతలు దేవుని సేవలో ఉన్నమాట నిజమే. వాటితో పాటు వాటిని మించిన ఆధ్యాత్మిక ప్రయోజనాలను కూడా సంఘమునకు బోధించాలి, తెలియచేయాలి. ప్రజలను ఉత్సాహవంతులుగా చేసి దేవుని సన్నిధిలో నడిపించాలి. అలాంటి సంఘాలు, అలాంటి ఉపదేశకులు, అలాంటి పద్ధతులు ఎక్కడున్నాయో మీరు పరిశీలించండి. అక్కడికి వెళితే వాళ్ళ మాటలు వింటే కాస్త 4 మాటలు నేర్చుకోవడానికి అవకాశం. అలా కాకుండాను మన ఇంటికి దగ్గరగా ఉన్నదని, ఎవరో ఏదో చెప్పారని అదో రకమైనటువంటి భావనతో అటు ఇటు వెళ్ళమాకండి. మీ కొరకు కష్టపడి చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసి పెంచి మీ కొరకు ప్రయాసపడే దైవ సేవకులను గుర్తించి వారికి చేయూతనివ్వండి, వారికి సహకరించండి, వారిని గౌరవించండి. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. ఆ తరువాత దుష్టత్వమును విడుచుటయే వివేకము. ఇలాంటివి ఏమీ లేకుండా ఫలానా వాళ్ళ దగ్గర భలే జ్ఞానం ఉందండి అని అనుకోనక్కర్లా. ఉంటే ఉందేమో కానీ దాని వలన పెద్ద ప్రయోజనము లేదని మనం భావించాలి. అంతే కదండి. దేవుని వాక్యాన్ని, దేవుని సంగతులను లేఖనముల వెలుగులోనే మనం బోధించుకోవాలి, అనుసరించాలి, కానీ అనవసరమైనటువంటి పద్ధతులతో కాదు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో యేసు ప్రభు చెప్పినటువంటి ఓ మాటను మనం చదువుకుందాము. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇది మనందరం చేయవలసినటువంటి పని. సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఆరంభం నుంచి మనం చదువుతూ వెళ్ళినప్పుడండి, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసుక్రీస్తులో అద్భుతముగా ఉన్నాయి అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి కదా. బుద్ధి జ్ఞానము సర్వసంపదలకు నిలయమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని కదండి. మరి ఇక్కడ అంత జ్ఞానము కలిగిన వాడు, అంత శక్తి కలిగిన వాడు, సర్వసంపదలకు నిలయమైన వాడు, ఇహపరలోకములను పాలించే దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను. మరి అంత జ్ఞానం కలిగిన వాడు ఇంత సాత్వికంగా ఎలా ఉండగలిగాడు? నిజమైన జ్ఞానము కలిగిన వాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంటారు. ఇదే గుర్తుపెట్టుకోండి. అనవసరంగా అదిరిపడుతున్నారు అంటే దాని గురించి వేరుగా చెప్పనక్కర్లేదు. ఎవరైనప్పటికీ అనవసరంగా అదిరిపాటుతో అర్థం లేనటువంటి ఆవేశాన్ని కనపరిచి అంతులేని పద్ధతులను అనుసరించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళను ఒక కంట కనిపెట్టి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళ చుట్టూ చేరమాకండి. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కలిగినటువంటి వాడు నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను అంటున్నాడు. తనను తాను ఉపసంహరించుకుని ప్రజాసేవలో ఏ విధంగా ఉన్నారో చూడండి. మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. కొన్ని ప్రాణాలు విశ్రాంతి లేకుండా ఎందుకు ఆరాటంతో, పోరాటంతో అటు ఇటు తిరుగుతున్నాయో తెలుసా? వారు నేర్చుకోవలసిన సంగతులు నేర్చుకోలేదు. సేవలో ఏ విభాగంలో ఉన్నప్పటికీ వారు నేర్చుకోవలసిన సంగతులు నేర్చుకోకుండా ఎంతసేపు ఆరాటం, పోరాటం, సాధించేదేమీ లేకపోయినా అదో రకమైనటువంటి ధోరణితో కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు. కారణం ఏంటంటే దేవుని దగ్గర నేర్చుకోలా, కాడినెత్తుకొని నేర్చుకోలా. అనగా దేవుని ధర్మాలను వారు కాస్త కూర్చుని నేర్చుకునే ఓపిక లేదు. ఒక అనుభవజ్ఞులైన దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి నేర్చుకునే ఓపిక లేదు. కాస్త వేదాంత కళాశాలకు వెళ్ళి అక్కడ కూర్చుని చక్కగా దేవుని సంగతులను గ్రహించి నేర్చుకునే ఓపిక లేదు. ఆరాటం, పోరాటంతో నేను సేవ చేయకపోతే ప్రజలు నరకానికి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో కలిపి చెరిపే సంగతులను అమాయకత్వంతో బోధించి సంఘములలో గలిబిలిని సృష్టిస్తున్నారు. దేవుని ప్రజలారా, మనం గమనించవలసినది జ్ఞాన వివేకములు కలిగిన వారి వలె
భక్తి కార్యక్రమాలను జరిగిస్తూ దైవ సంబంధితమైన సంగతులలో మనందరం కొనసాగాలి. సాత్వికము గలవారై యోగ్యమైన ప్రవర్తనతో క్రియలను కనపరచాలి. విశ్వాసులైన సేవకులైన మరెవరైనప్పటికీ అందరికీ ఒకే వాక్యం. ఎవరి స్థాయిలో వారు వాటిని అనుసరిస్తూ ప్రజలకు ఆదర్శంగా అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నప్పుడు భౌతిక దీవెనలతో పాటు ఆధ్యాత్మిక దీవెనలను కూడా ప్రభువారు మనందరికీ అనుగ్రహిస్తారు. ఇప్పటికే అలా కొనసాగుతూ ఎంతోమందికి భక్తిని నేర్పిస్తూ ఉన్న దైవ సేవకులను, నాయకులను, విశ్వాసులను అభినందిస్తూ మిగిలిన వారు కూడా ఈ సంగతులను పరిశీలించి అనుసరించవలసినదిగా కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.